ఇప్పుడు మనం పప్పుల జంతికలు చేస్తున్నాము. దానికోసం పెసరపప్పు, శనగపప్పు, మినప్పప్పుని చక్కగా బాయిల్ చేసి డ్రై చేసి పెట్టుకున్నాను. అంతేకాకుండా ఇంకా కావాల్సిన పదార్థాలు బియ్యం పిండి, 1 స్పూన్ మైదా పిండి, వెన్న, పసుపు, ఇంగువ, కారం, ఇంకా ఉప్పు మనకి కావాలి. సో ఫస్ట్ ఏం చేస్తాము అంటే ఆల్రెడీ మెత్తగా ఉడికించుకున్నాను పప్పుని. కానీ మిక్సీ జార్లో వేసి అస్సలు ఎక్కడ మనకి పప్పు తగలకుండా మొత్తం మిక్సీ పట్టేసుకుంటే చిన్నగా సన్నగా చేసుకున్నా కూడా మనకి మురుకులు సన్నగా వస్తాయన్నమాట. మేమేమో మా సైడు మురుకులు అంటాము, కొన్ని ప్లేసెస్లోనేమో జంతికలు అంటారు. ఏవైనా సరే అనుకోవచ్చు. పెసరపప్పు, శనగపప్పు, ఇంకా మినప్పప్పు. ఫస్ట్ ఒక్కసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళు వేసి పేస్ట్ చేసుకున్నాం. ఇలా పప్పుల్ని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. శనగపప్పు, పెసరపప్పు, ఇంకా మినప్పప్పు. ఇందులో కారం, ఇంగువ, పసుపు, ఇంకా మనం తీసుకోబోయే పిండికి పప్పులకి సరిపడా ఉప్పు ఇందులో వేసేద్దాం. అలాగే కాస్త వెన్నపూస వేసి ఇదంతా మంచిగా మిక్స్ చేయాలి. ఇందులో జీలకర్ర పొడి అవి ఏం వేయట్లేదు నేను, పప్పుల ఫ్లేవర్ తెలియాలి అనేసి చక్కగా ఇదంతా ఫస్ట్ మనం మిక్స్ చేసుకోవాలి. ఇందులో బియ్యం పిండి వేసుకోవాలి. మూడు పప్పులు కలిసి మనకి 1 కప్పు ఉంటే బియ్యం పిండి మనకి 2 కప్పులు ఉండాలి. మొత్తం బియ్యం పిండి వేసుకొని ఇందులో కొద్దిగా అంటే కొద్దిగానే మనం మైదా వేసుకుంటాం, 1 స్పూను. జస్ట్ మనకు అలా బైండింగ్ లాగా ఉండడం కోసం అంతే. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసి జంతికలకి మనం పిండి ఎలా తడుపుకుంటాం సాఫ్ట్గా అలా తడుపుకోవాలి. వేడి నీళ్ళు అవసరం లేదు, నార్మల్ రెగ్యులర్ వాటర్ వేసేసుకోవచ్చు. మామూలుగా జంతికలు చేసుకుంటే మనం 15-20 రోజులు నిలవ పెట్టుకుంటాం కదా, ఇది ఒక 4-5 రోజులు ఉంటాయి. ఎందుకంటే పప్పుల్ని మనం బాయిల్ చేసాం కదా ముందుగానే, అందుకని. ఇలా సాఫ్ట్గా పిండిని తడుపుకోవాలి. ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి. సో ఇప్పుడు పప్పుని పిండి మొత్తం మనం తడిపేసాం. ఇన్ జనరల్గా మనం ఎప్పుడైనా జంతికలు చేసినా మురుకులు చేసినా పొడిపిండి ఉంటుంది కదా, పొడిపిండిలో ఉప్పు కారం అన్నీ కలిపేసి పక్కన పెట్టేసి కొంచెం కొంచెం తీసుకొని నీళ్లు చల్లుకుంటూ మనం మురుకులకి పిండి తడుపుకుంటాం. ఎందుకు అంటే ఎక్కువ మొత్తం ఒకేసారి వాటర్ కలిపితే కలర్ చేంజ్ అయిపోతాయి, మురుకులు నల్లగా వస్తాయి. కానీ ఇప్పుడు మనం చేస్తుంది పప్పు కాబట్టి, పప్పులు ఆల్రెడీ ఉడికిచ్చేసాం కాబట్టి మొత్తం ఒకేసారి కలుపుకొని ఫ్రై చేసినా ఏం నల్లగా సేమ్ కలర్ వస్తాయి అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొద్దిగా చేతికి ఆయిల్ తీసుకోవాలి. నూనె తీసుకొని పిండి ముద్ద తీసుకుందాం. పిండి ముద్ద తీసుకొని మురుకుల పీటలో పెట్టేసుకోవడం. ఇప్పుడు వేడిగా ఉన్న నూనెలో ఒత్తుకోవడమే. ఫ్రై అయిన తర్వాత తీసుకోవడమే. చూడండి ఎంత బాగా వచ్చాయి. మిగతావి కూడా ఇలాగే వేసుకోవాలి, అంతే సింపుల్.
ఇంకొకసారి వేద్దాం. పప్పుల జంతికలు రెడీ అయిపోయాయి. పప్పుల జంతికలు తయారీ విధానం: ముందుగా ఉడికించుకున్న పెసరపప్పు, శనగపప్పు, మినపప్పుని మిక్సీ జార్లో వేసి ఒకసారి మిక్సీ పట్టుకొని అందులో కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. ఇందులోనే కాస్త కారం, ఇంగువ, పసుపు, ఉప్పు, వెన్నపూస వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో బియ్యం పిండి, కొద్దిగా మైదా పిండి వేసి కొంచెం నీళ్లు పోసి పిండిని మెత్తగా కలుపుకొని మురుకుల పీటలో పెట్టుకొని వేడిగా ఉన్న నూనెలో వేసి మురుకులు ఒత్తుకుంటే ఎంతో రుచికరమైన పప్పుల జంతికలు రెడీ అవుతాయి.